ఇప్పుడే అందిన వార్త. రాత్రికి రాత్రే 238 మంది ఎన్కౌంటర్ చేసిన పోలీసులు. తీవ్ర షాక్ లో చంద్రబాబు. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. మా సీఎం రాష్ట్రంలో శాంతి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే నేరస్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం. ఆయన ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ కారణంగా రాష్ట్రంలో దాదాపు 15,000 ఆపరేషన్లు చేపట్టాం. వీటిలో 238 మందిని ఎన్కౌంటర్ చేశాం. ఇదంతా సీఎం ఆదేశాలతోటే జరిగింది అని డీజీపీ రాజీవ్ కృష్ణ మీడియాకు వెల్లడించారు. అంతేకాదు 9,467 మంది నేరస్తులకు 2 లేదా 1 కాలు పనిచేయకుండా చేశామని, వారి కాలుపై కాల్పులు జరిపామన్నారు. వారంతా కరడుగట్టిన ముఠాకు చెందిన నేరస్తులని డీజీపీ చెప్పడం గమనార్హం. అయితే వీటిపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నేరస్తులను చంపుకుంటూ పోవడం ఏంటి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా ఎన్కౌంటర్లు చేయడం ఏంటి అని సుప్రీంకోర్టు నిలదీసింది. మీరు చంపుకుంటూ పోతే పోలీసులకు ఇంకా రూల్స్ ఎందుకు? లాఠీలు ఎందుకు? విచారణలు ఎందుకు? తుపాకులు ఇచ్చేస్తే సరిపోతుంది కదా, జైలు కూడా అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్లో గత 8 సంవత్సరాల్లో ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయో వివరించాలని డీజీపీని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే ఆయన బహిరంగంగా దీనిపై వివరణ ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఈ ఎన్కౌంటర్లపై దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయ్యింది. దీనిని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన చంద్రబాబు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే ఎంత పెద్ద సంఘటన, ఇన్ని ఎన్కౌంటర్లు బహుశా దేశంలో మొదటిసారి జరిగాయని ఆయన అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.